హలో మమ్మీస్ అండ్ డాడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మా అండ్ పప్పాస్ వరల్డ్. ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ చేయగలిగితే నేను మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ అనే టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫస్ట్ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీ కేర్. ట్రైమిస్టర్ అంటే ఏం లేదండి, ప్రెగ్నెన్సీలో ఉన్న 9 నెలల్ని 3 భాగాలుగా విభజిస్తారు. అందులో ఫస్ట్ భాగం 1 నుంచి 3వ నెల వరకు ఉన్న టైంని ఫస్ట్ ట్రైమిస్టర్ అని, 4 నెలల నుంచి 6వ నెల వరకు ఉన్న టైంని సెకండ్ ట్రైమిస్టర్ అని, 7 నుంచి 9వ నెల వరకు ఉన్న టైంని థర్డ్ ట్రైమిస్టర్ అని డివైడ్ చేస్తారు. సో ఈ రోజు మనం ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే 1 నుంచి 3 నెలల వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డిస్కస్ చేద్దాం. ప్రెగ్నెన్సీ వచ్చిన మొదటి నెలల్లో అంటే 1 నుంచి 3వ నెల వరకు అబార్షన్ ఆర్ మిస్క్యారేజ్ ఆర్ గర్భస్రావం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. అలా అవ్వకుండా ఉండటానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూడండి. 2 నెలల్లో స్కానింగ్ అయిపోయి బేబీ హార్ట్ రేట్ నార్మల్ గా ఉందని తెలిస్తే కొద్దిగా రిస్క్ తగ్గినట్లేనండి. మెయిన్ గా మదర్ లో ఉన్న బ్లడ్ షుగర్, బీపీ, థైరాయిడ్ మిస్క్యారేజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. ఇంకొకటి పీసీఓడి ఉన్న వాళ్ళకి కూడా మిస్క్యారేజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే ఇవి ఉంటే మిస్క్యారేజ్ అవ్వాలి అని కాదండి, ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నాను. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే విషయాల్లో ప్రత్యేకంగా చాలా జాగ్రత్తగా ఉండాలండి. మిగిలిన వాళ్ళు కూడా అంటే ఈ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కూడా 3 నెలలు పూర్తయ్యే వరకు చాలా జాగ్రత్తగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే మెయిన్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. డాక్టర్స్ అప్పుడు స్కానింగ్ చేసి బేబీ హార్ట్ రేట్ ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, లేకపోతే బేబీ గ్రోత్ ఎలా ఉంది అనేది మనకి క్లియర్ చేస్తారండి. సో ఖచ్చితంగా మీరు డాక్టర్ ని కలవాలి. మెయిన్ గా ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ రావటానికి ముందు నుంచే ఫోలిక్ యాసిడ్, విటమిన్ టాబ్లెట్స్ యూజ్ చేయాలి. మీ డాక్టర్ ని మీరు కన్సల్ట్ చేసి దాని ప్రకారమే మీరు యూజ్ చేయండి. ఈ ఫోలిక్ యాసిడ్ బర్త్ డిఫెక్ట్స్ ని కంట్రోల్ చేయటం మాత్రమే కాదండి, మిస్క్యారేజ్ అవ్వకుండా ఉండటానికి ఈ ఫోలిక్ యాసిడ్ చాలా యూజ్ అవుతుంది. బరువులు మోయటం తగ్గించాలండి. బరువులు మోసే పనులు ఏమన్నా ఉంటే అలాంటివి మానేయాలి. ఈ 3 నెలలు బరువులు మోయటం ఎక్సర్సైజెస్, అసలు ఎక్సర్సైజ్ అలవాటు లేని వాళ్ళు మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలండి, చేయాలా వద్దా అని. అలవాటు ఉండి నార్మల్గా ప్రెగ్నెన్సీ రాకముందు నుంచి అలవాటు ఉన్న వాళ్ళైతే వాళ్ళు చిన్న చిన్నవి చేసుకోవచ్చు. అది కూడా మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఓకే చెప్తే దాని మీద మీరు కంటిన్యూ అయితే మంచిది. స్విమ్మింగ్ అస్సలు చేయకూడదండి. ఫుడ్ విషయంలో కూడా మంచి అవగాహన ఉండాలి, ఏది తినాలి ఏది తినకూడదు. అలాగే ఫుడ్ విషయంలో మెయిన్ గా హాఫ్ బాయిల్ ఫుడ్ తినకూడదు, రా ఫుడ్ ఏది తినకూడదండి. షుగర్ లెవెల్ ఎక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే ఫుడ్ ని కంట్రోల్ చేసుకొని షుగర్ లెవెల్ ని కంట్రోల్ గా ఉంచుకోవాలండి. లేకపోతే మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ప్రెగ్నెన్సీ వచ్చినాక ఏమైనా మెడిసిన్ మీ ఓన్ గా యూజ్ చేయాలి అనుకుంటే అలా చేయకూడదండి. ప్రతి ఒక్కటి ఏ మెడిసిన్ యూజ్ చేయాలన్నా మీ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ డెసిషన్ ప్రకారమే మీరు వెళ్ళాలి. ఆల్కహాల్, స్మోకింగ్, కాఫీ ఈ అలవాట్లు ఉన్న వాళ్ళు వాటిని కంప్లీట్ గా మానేస్తే మంచిది. సో ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ మీరు పాటించినట్లయితే మిస్క్యారేజ్ ని అవాయిడ్ చేయొచ్చండి. సో నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.